పూనం పాండే ఇండియన్ సినీ యువ ప్రేక్షకులకు ఈ పేరు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మోడలింగ్ చేస్తున్నప్పుడే సెన్సేషన్ అయిన ఈ భామ ఆ తర్వాత నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చింది. తక్కువ సమయంలోనే ఎంతో ఎత్తుకు చేరుకుంది. ఈ మధ్య కాలంలో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతుంది. అలా అంతా సాఫీగా సాగుతున్నప్పుడే పూనం మరణించినట్టు ఓ వార్త వైరల్గా మారింది. హీరోయిన్ పూనం పాండే మరణించినట్లు ఆమె అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ ప్రత్యక్షమైంది. అందులో, ఈ ఉదయం మాకు చాలా కష్టమైనది. మా ప్రియమైన పూనం సర్వైకల్ క్యాన్సర్తో మరణించారు. ఈ విషయాన్ని మీకు తెలియజేసేందుకు చాలా బాధపడుతున్నాము. ఆమె తనతో పరిచయం ఉన్న ప్రతి జీవికి స్వచ్ఛమైన ప్రేమను పంచేందుకు ప్రయత్నించింది. ఈ దుఃఖ సమయంలో మాకు అందరూ అండగా నిలవాలని, సహకరించాలని కోరుకుంటున్నాము అని రాసుకొచ్చారు. పూనం పాండే సోషల్ మీడియా ఖాతాలోనే ఆమె మరణించినట్లు ప్రకటించడంతో ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా సెన్సేషన్గా మారిపోయింది. ఆమెకు ప్రస్తుతం 32 సంవత్సరాలే. తాజా పోస్ట్ ప్రకారం ఈ హీరోయిన్ గర్భాశయ క్యాన్సర్ కారణంగా మృతి చెందినట్లు తెలిసింది. చాలా కాలం క్రితమే మోడల్గా పరిచయమైన పూనం పాండే 2011 ప్రపంచ కప్ సమయంలో టీమిండియా విజేతగా నిలిస్తే న్యూడ్గా ఫోటోలు ఇస్తానంటూ సంచలనం అయిపోయింది. ఆ దెబ్బతోనే అమ్మడం బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత న్యూస్ షో చేయలేదు, కానీ క్రేజ్ను మాత్రం బాగా పెంచుకుంది. ఈ క్రమంలోనే నష అనే సినిమాతో మూవీ రంగంలోకి ఎంటర్ అయింది. ఆ తర్వాత తెలుగులోనూ మాలిని ఆన్ కో చేసింది. ఇక లాకప్ రియాలిటీ షో తర్వాత పూనం వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతుంది. పూనం పాండే ఎప్పుడూ కాంట్రవర్షియల్ కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంటుంది. ఆమె చేసే ఫోటోషూట్లు, షేర్ చేసే వీడియోలు ఎంతో అశ్లీలంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఎక్కువగా అడల్ట్ కంటెంట్ను చేసేందుకే పూనం పాండే మొగ్గు చూపించినట్లు కనిపిస్తుంటుంది. అలా ఆమె ఎన్నో కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది. ఇక పూనం పాండే మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇక నిన్ననే బడ్జెట్లో కేంద్రం గర్భాశయ క్యాన్సర్కు వ్యాక్సిన్ తెస్తామని చెప్పింది. ఈరోజు అదే వ్యాధితో పూనం పాండే మరణించడంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.